అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ప్రతిరోజు బైబిల్‌లో నుంచి ఆరోగ్యంగా ఎలా జీవించాలి అన్న విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 16వ వచనంలో కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము అని ఉంది. కోపం కూడా ఒక అనారోగ్య కారణము. అవునా? అవునండి. నీ కోపం వలన బీపీ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అది అనారోగ్యమే కదా! ఈ కోపం వల్ల ఇంకా అనేకమైన అనర్థాలు కూడా జరుగుతాయి. ఒక వ్యక్తి కొత్తగా మంచి కారు కొనుక్కున్నాడంట. అయితే ఆ కారుని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఒకరోజు తన కుమారుడు ఆ కారు మీద ఏదో రాస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి చూసి నా కుమారుడు ఆ కారుని గీసేస్తున్నాడు లేదా పాడు చేస్తున్నాడు అనుకొని తన చేతిలో ఏదో వస్తుంటే అది తీసుకొని తల మీద కొట్టేశాడు. అయితే ఆ బాబు అక్కడికక్కడికే ప్రాణాలు విడిచాడు. ఒక కోపం ఎంత విషాదాన్ని మిగిల్చింది కదా అతని కుటుంబంలో. తన కోపమే తన శత్రువు. అలాగే బైబిల్‌లో దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. తన కోపం వలన ఆయన ఎంతో సాత్వికుడు కూడా. అలాంటి వ్యక్తి తన కోపం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఒక మాట అనటాన్ని బట్టి తన పరిచర్యను కోల్పోయాడు. తెలుసు కదా మీకు. కాబట్టి కోపం వచ్చినప్పుడు దాన్ని నిగ్రహించుకొని ప్రార్థిస్తూ జీవించాలి. అలా జీవిద్దామా? ప్రైజ్ ది లార్డ్.